జగదాత్రి కేదార్లని ఒక నర్స్ ఇలా అంటూ ఉంటుంది. మేడం, మిమ్మల్ని డాక్టర్ మధు గారు పిలుస్తున్నారు అని అనడంతో అలాగే అంటూ దాత్రి కేదార్ స్పెషల్ రూమ్లో ఉన్న పేషెంట్ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ మధు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళెక్కడికి వెళ్తున్నారు అని జగదాత్రి కేదార్లని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు యువరాజ్, నిషి. జగదాత్రి కేదార్లు వెళ్ళిన రూమ్లోకి నిషి, యువరాజ్ వెళ్ళబోతూ ఉండగా ఆ బయటున్న మనుషులు ఆపేస్తారు. మేడం, ఇది స్పెషల్ రూమ్, పర్మిషన్ ఉంటే కానీ లోపలికి వెళ్ళడం కుదరదు అని అక్కడున్న వ్యక్తి నిషి, యువరాజులని ఆపేగానే నిషి ఇలా అంటుంటుంది. ఇంతకు ముందు మాకు తెలిసిన వ్యక్తులే ఆ రూమ్లోకి వెళ్ళారు, వాళ్ళతో అర్జెంటుగా మాట్లాడాలి, పంపించండి అని నిషి అంటున్నా, లేదు మేడం, పర్మిషన్ లేనిది లోపలికి వెళ్ళడం కుదరదు అని వాళ్ళు తెగేసి చెప్పడంతో సరే పద అంటూ వేరే డోర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు యువరాజ్. కాస్త కర్టెన్ ఓపెన్ చేసి లోపలున్న పేషెంట్ని, డాక్టర్ని, జగదాత్రి కేదార్లు ఏం మాట్లాడుతున్నారా అని వినడానికి ట్రై చేస్తూ ఉంటారు నిషి, యువరాజ్. కానీ ఆ పేషెంట్ కనబడడు. డాక్టర్ దాత్రి కేదార్లకు ఏదో చెప్తూ ఉండగా ఓకే మేడం అంటూ దాత్రి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. పేషెంట్ దగ్గరికి వెళ్ళి చూసి మళ్ళీ బయటికి వస్తారు దాత్రి కేదార్. ఇక బయటున్న వ్యక్తులతో ఇలా అంటూ ఉంటుంది దాత్రి, ఆ పేషెంట్ ప్రాణాలు నిలబడడం మాకు చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా చూసుకోండి అని దాత్రి చెప్తూ ఉంటుంది. అలాగే అని అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు. ఇక అసలు ఆ పేషెంట్ ఎవరు, ఆ డాక్టర్ వీళ్ళనే ఎందుకు పిలిచింది, వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉన్న వ్యక్తులకి వీళ్ళతో ఏం పని, అసలు ఆ పేషెంట్ ఎవరు అని తొంగి తొంగి చూస్తూ ఉంటారు నిషి, యువరాజ్. ఇంతకీ ఆ పేషెంట్ ఎవరు, నిషి, యువరాజ్ కనుక్కోగలరా? ఆ పేషెంట్ ప్రాణాలతో బ్రతికి బయటపడతాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.